ఎస్ఐఆర్ పేరు చెప్తే దేశవ్యాప్తంగా రాజకీయంగా ఒక ఉలికిపాటు కనపడతా ఉంది కదా. బీజేపీ వ్యతిరేక పక్షాల్లో గగ్గోలు పుడతా ఉంది కదా. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఏంటి, అమ్మయ్య ఎస్ఐఆర్ జరుగుతోందా అని ఆలోచన గల ప్రతి ఒక్కళ్ళు ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? దేశంలో మిగతా రాష్ట్రాలకి తెలుగు రాష్ట్రాల్లో జరగబోయే ఎస్ఐఆర్ కి ఏంటి తేడా? ఆల్రెడీ షెడ్యూల్ అనౌన్స్ చేసింది కదా ఎస్ఐఆర్ కోసం ఈసీ. మరి ఎస్ఐఆర్ గనక ప్రామిసింగ్ గా ప్రొసీజర్ ప్రకారం జరిగితే ఏపీలో తెలంగాణలో రాజకీయం ఎలా మారొచ్చు? ఏ పార్టీలకి అడ్వాంటేజ్ ఉండొచ్చు? ఎస్ఐఆర్ జరగడం అన్ని రకాలుగా మంచిది అనుకోవాల్సిన పరిస్థితి ఎందుకుంది తెలుగు రాష్ట్రాల్లో? చాలా చిత్రంగా అనిపించిన, కాంట్రాస్ట్ లా కనిపించినా గానీ ఇదైతే వాస్తవం కదా. కారణం ఏంటి? ఎస్ఐఆర్ ఎందుకు మంచిది? చాలా కారణాలు ఉన్నాయి. 1 by 1 డిస్కస్ చేద్దామా? ఎస్ఐఆర్ పేరు చెప్తే దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పక్షాలు అతలాకుతలం అయిపోతున్నాయి, అల్లకల్లోలం జరిగిపోతా ఉంది అని నెత్తి నోరు మొత్తుకోవడం కనబడతా ఉంది కదా. करोड़ों लोगों को वोट के अधिकार से दूर रखना चाहते हैं. पूरे हिंदुस्तान में चुनाव चोरी किए जा रहे हैं. ఈ మధ్యన అసెంబ్లీ ఎన్నికలు జరిగిన బెంగాల్లోను అస్సాంలోను అసలు పార్టీల జాతకాలు తారుమారు అవడానికి కారణమే ఎస్ఐఆర్ అని చాలా మంది మాట్లాడడం కనబడతా ఉంది. బెంగాల్లో 92 లక్షలకు పైగా ఓట్లు తీసేశారు, అక్కడే లెక్క మారింది అని మనం ఇంతకు ముందు డీటెయిల్డ్ గా ఆధారాలతో సహా కొన్ని స్టోరీల్లో మాట్లాడుకున్నాం, కొన్ని పరిశోధనలు జరిగినాయి అని చెప్పుకున్నాం కదా. త్వరలో ఎన్నికలు జరగబోయే యూపీలో కూడా ఎస్ఐఆర్ కింద ఆల్రెడీ 2 కోట్లకు పైగా ఓట్లు పోయినాయి. అక్కడ కూడా సమాజ్వాదీ పార్టీ టెన్షన్ పడతా ఉంది, ప్రధాన ప్రతిపక్షం. కానీ ఏపీ తెలంగాణలో మాత్రం ఎస్ఐఆర్ జరుగుతూ ఉందంటే ఒక రకంగా సంబరం, మంచి విషయమే అని ఆలోచన గలవాళ్ళు, అర్థమయ్యే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కారణం ఏంటి? మిగతా రాష్ట్రాలకి ఏపీకి తేడా ఏంటి? బీజేపీ ప్రామినెంట్ ఫోర్స్ గా ఉన్న రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ రాజకీయ అస్త్రమైంది అనే చర్చ కొన్నేళ్లుగా జరుగుతూ ఉంది కదా. మహారాష్ట్రలో అయినా, హర్యానాలో అయినా, మధ్యప్రదేశ్లో అయినా, ఇందాక మనం చెప్పుకున్న అస్సాంలో అయినా, బెంగాల్లో అయినా బీజేపీ అంత ప్రామినెంట్ ఫోర్స్ గా లేదు కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో అలా అనుకోవట్లేదా? అలా అనడం కరెక్టేనా? పైగా ఈ వాదన చేసేవాళ్ళు ఈ మధ్యన ఎన్నికలు జరిగిన తమిళనాడు, కేరళ ఉదాహరణలు కూడా చెప్తా ఉన్నారు. ఆ 2 రాష్ట్రాల్లో కూడా ఎస్ఐఆర్ జరిగింది, కానీ బీజేపీ అక్కడ బలంగా లేకపోయేసరికి అది ఎన్నికల ఎజెండా కాలా, పెద్దగా ఓట్లు పోలా అని అంటూ ఉన్నారు కదా. ఆ రాష్ట్రాలతో పోల్చిన, ఏది సౌత్ లో ఉండే తమిళనాడు, కేరళతో పోల్చినా కానీ ఏపీ, తెలంగాణ పూర్తిగా విభిన్నమైన పరిస్థితి. ఎస్ఐఆర్ జరిగితేనే మంచిది అనుకోవాల్సిన సిచ్యువేషన్. కారణం ఏంటి? డ్యూయల్ ఓటింగ్. మన దగ్గర 2 ఆవుల దోళ్ళు ఎక్కువ ఉన్నాయి. 2 ఆవుల దోళ్ళు అంటే వ్యవసాయం తెలిసిన వాళ్ళకి, పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది కదా. ఆ దూడలు 2 ఆవుల దగ్గర పాలు తాగుతాయి. ఓటర్లు కూడా అంతే కదా. మన దగ్గర ఏపీలోను తెలంగాణలోను 2 వేరు సందర్భాల్లో ఎన్నికలు జరుగుతాయి. అందుకని వాళ్ళు తెలంగాణలో ఓటేస్తారు, ఆ తర్వాత ఏపీ వచ్చి ఏపీలో కూడా ఓటేస్తుంటారు. అందుకోసమే 2014 తర్వాత అసలు ఓటింగ్ జరుగుతూ ఉంది అంటేనే మీడియా పనిగట్టుకుని తండోపతండాలుగా వచ్చేస్తున్నారు లక్షల మంది ఓటర్లు. రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు కిక్కిరిసిపోయినాయి, అసలు కార్ల వరుసలు, విమానాలు కూడా ఎక్కొచ్చేస్తున్నారు అని చెప్పటము, 40-50 లక్షల మంది ఆఖరి నిమిషంలో వచ్చి వాలిపోతున్నారు అని రాయడం చూస్తా ఉన్నాం కదా. ఇందులో 75% పైగా తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళే. అంటే వీళ్ళు అక్కడ ఓటేస్తారు, ఇక్కడ ఓటేస్తారు. చెన్నైలో ఉన్నా, బెంగళూరులో ఉన్నా, సూరత్ లో ఉన్నా, కోల్కతాలో ఉన్నా, అన్ని చోట్ల ఇదే పరిస్థితి. ఇలా ఎందుకు చేస్తారు? రాజకీయంగా ఇన్క్లినేషన్ ఉన్నప్పుడు పొలిటికల్ అడ్వాంటేజ్ క్లెయిమ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కోస్తాలో, రాయలసీమలో చాలా చోట్ల తెలుసు. ప్రత్యేకంగా బస్సులు పెట్టి మరి ఊపున్న రాజకీయ నాయకులు, అంటే ఊపున్న అంటే ఏ పార్టీకి మొమెంట్ ఉంటే ఆ పార్టీ వాళ్ళు బస్సులు పెట్టి మరి మిగతా ప్రాంతాల వాళ్ళని తీసుకెళ్లి ఓట్లు వేయించడం కనపడతా ఉంది కదా. అంటే ఏపీలో ఉండని వాళ్ళు ఏపీలో రాజకీయ జాతకాలని డిసైడ్ చేస్తూ ఉన్నారు. లైక్ వైజ్ తెలంగాణలో ఉంటున్నా గానీ ఏపీలో కూడా ఓటేసే వాళ్ళు తెలంగాణలో కీలకమైపోయారు, హైదరాబాద్ చుట్టుపక్కల చాలా ప్రాంతాల్లో. మరి ఇలాంటి పరిస్థితికి చెక్ పెట్టాలంటే ఎస్ఐఆర్ జరగాల్సిందే కదా. డ్యూయల్ ఓటింగ్ ని కంటైన్ చేయటం, డూప్లికేట్స్ ని ఎరాడికేట్ చేయటం అనేది ఎస్ఐఆర్ ప్రొసీజర్ లో ముఖ్యమైన అంశం కదా. బేసిక్స్ కట్టుబడి, అంటే టెక్నికాలిటీస్ కట్టుబడి ఎస్ఐఆర్ జరిగితే గనక ఇప్పుడు ఆ డ్యూయల్ ఓటింగ్, డబుల్ ఓటింగ్ అంతా ఎగిరిపోయే పరిస్థితి. అదే జరిగితే గనక ఏ పార్టీకి దెబ్బపడే అవకాశం ఉంది? చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి, ప్రాంతాల నుంచి ఓటర్లు ఇంత భారీ సంఖ్యలో వచ్చేస్తున్నారు అనే విషయం మీద మీడియా ఎందుకు ఇంత హడావుడి చేస్తుంది? కారణం ఏంటి? వెరీ సింపుల్. స్ట్రైట్ అవే చెప్పాలంటే వాళ్ళందరూ టీడీపీ ఓటర్లు, టీడీపీకి ఓటేయడానికి వస్తున్నారు అని చెప్పడం అక్కడ ఉద్దేశం. అందుకోసమే 2014లో హడావుడి జరిగింది, 2019లో ఎక్కువ లేదు, 2024లో మళ్ళీ భారీగా, భీకరంగా ఇలా ప్రచారం చేయడం చూసాం కదా. మరి మీడియా అజంప్షనే కరెక్ట్ అనుకుంటే గనక డ్యూయల్ ఓటింగ్ పోతే ఎవరికి దెబ్బ పడుతుంది? టీడీపీకేనా? పైగా 2 రాజకీయ పార్టీల, ఇటు టీడీపీ అటు వైసీపీ రాజకీయ సరళి చూసినా గానీ అదే అర్థమవుతుంది మనకి. వైసీపీ పాలసీలన్నీ రూరల్ సెంట్రిక్ గా ఉంటాయి. ఏపీ మీద ఆధారపడి బతికే జనాభాకి ఏం కావాలి అనే ఆలోచన ఆధారంగా పరిపాలన జరిగినట్టు వైసీపీ రెజిమ్ చూస్తే అనిపిస్తుంది. వేరాస్ పబ్లిసిటీ
పబ్లిసిటీ ఓరియంటెడ్ గా కొత్తవన్నీ జరిగిపోతున్నాయి అని చెప్పడానికి, వరల్డ్ వైడ్ ట్రెండ్స్ అన్ని తీసుకొస్తున్నాము అని చూపించడానికి, ఆకట్టుకోవడానికి ఏపీలోనే కాదు చుట్టుపక్కల కూడా అదే క్యాంపెయిన్ థీమ్ తో ఎలివేట్ చేసుకోవడానికి టీడీపీ ట్రై చేస్తూ ఉంటుంది. ఇది ఓపెన్ సీక్రెటే కదా. అంటే పార్టీల సరళి బట్టి చూసినా, మీడియా ప్రచారాన్ని బట్టి చూసినా గానీ డ్యూయల్ ఓటింగ్ పోతే, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి ఓటేసే పరిస్థితి లేకపోతే దెబ్బపడేది టీడీపీకేనా? తెలంగాణలో అయితే ఎక్కడ ఓటు ఉండాలో డిసైడ్ చేసుకున్న వాళ్ళందరూ హైదరాబాద్ లోనే ఓటేయాలి అనో, చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉండాలి ఓటు అనో కోరుకుంటే గనక ఒక రకంగా అలాంటి పరిస్థితి బీఆర్ఎస్ కి అడ్వాంటేజ్ అవ్వచ్చు. అలా ఎలా? ఆంధ్ర అనుకూలుడిగా రేవంత్ మీద కదా ముద్ర ఉంది అంటారా? కానీ పాలసీల పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా, అన్నిటికీ మించి హైదరాబాద్ లో డెవలప్మెంట్ పరంగా ప్రాక్టికల్ గా ఉండే ప్రతి ఒక్కళ్ళకి, ఆంధ్ర అయినా తెలంగాణ అయినా, అలాంటి వాళ్ళందరి ఇన్క్లినేషన్ బీఆర్ఎస్ తోనే ఉంది. ట్రాక్ రికార్డ్ కూడా అదే చెప్తా ఉంది కదా. ప్రెసెంట్ ఎక్స్పీరియన్స్ చూసినా అదే అర్థమవుతుంది కదా. అంటే ఆంధ్ర ఓటర్లు అయినా సరే హైదరాబాద్ లోనే ఓటు ఉండాలి అని కోరుకుంటే బీఆర్ఎస్ కి అడ్వాంటేజ్ ఉండొచ్చు. ఆంధ్రాలోకి ఓటు వెళ్ళకపోతే కనుక టీడీపీకి దెబ్బ, తెలంగాణలోనే ఉంటే బీఆర్ఎస్ కి అడ్వాంటేజ్ అనుకోవచ్చా? అంతేనా? అందుకోసమే మిగతా రాష్ట్రాలకు భిన్నంగా ఏపీలో, తెలంగాణలో ఎస్ఐఆర్ జరగాలి అని మాట్లాడుతున్న వాళ్ళు, ఆలోచన గల వాళ్ళు, అర్థమయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అక్కడ కావాలా, ఇక్కడ కావాలా ఓటు తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి, క్లియర్ తప్పతాలో ఏదో తెలిసిపోతుంది కదా. అందుకోసమే ఎస్ఐఆర్ మంచిదే. పైగా ఇంకొక విషయం, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకి ఇంకా 2 ఏళ్లకు పైగా టైం ఉంది, ఏపీలో అయితే 3 ఏళ్ళు ఉంది. అంటే ఒకవేళ ఓట్లు పోయాయి అని అనుకున్నా గానీ, పార్టీలైనా ఓటర్లైనా గానీ మళ్ళీ నమోదు చేయించుకోవడానికి, అప్పీల్ చేసుకోవడానికి కావాల్సినంత టైం ఉంది. అసలు ఎక్కడెక్కడ ఎన్ని ఓట్లు ఉన్నాయి అనే విషయం క్లియర్ కట్ గా సెప్టెంబర్ నాటికి తెలిసిపోతుంది కదా. అనౌన్స్ చేసేస్తామంటున్నారు కదా. అంటే ఓట్లు పోయినాయి, దానివల్ల ఫలితాలు తారుమారైనాయి అని నెత్తి నోరు కొట్టుకోకర్లా, ఆరోపణలు చేయకర్లా అనమాట మన దగ్గర. ఆ రకంగా చూసినా గానీ ఇప్పుడు ఎస్ఐఆర్ జరగడం మంచిదే అని అనుకోవాలి. పైగా ఈసారి ఏపీలోను, తెలంగాణలోను 10% పైగా కొత్త ఓటర్లు రాబోతున్నారు అని మాట్లాడుకుంటున్నారు కదా. అంటే విభజన టైంలో ఇంకా అప్పుడే ఊహ తెలియని జనరేషన్ లో ఉన్న వాళ్ళంతా ఇప్పుడు ఫస్ట్ టైం ఓటర్లు కాబోతున్నారు. అప్పుడు 4-5 ఏళ్ళ నుండి ఊహ తెలియని వాళ్ళంతా ఇప్పుడు ఓటర్లు అవుతారు అనమాట. అంటే వాళ్ళు విభజన తర్వాత వేయబోతున్న తొలి ఓటు వాళ్ళకి ఎంతవరకు క్లారిటీ ఉంది అని చూపించబోతున్న సందర్భం ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కనపడబోతోంది. 2 పక్కల ఏ రకంగా చూసినా, ఎన్నికలకి ఇంకా చాలా టైం ఉండటాన్ని బట్టి చూసినా, డ్యూయల్ ఓటింగ్ అనే ఫ్యాక్టర్ ని పట్టుకొని రాజకీయ పార్టీలు ఫలితాన్ని తారుమారు చేసేస్తున్నట్టుగా ప్రొజెక్ట్ చేసుకోవడాన్ని బట్టి చూసినా, కొత్త జనరేషన్ విభజన తర్వాత ఊహ తెలిసి ఉనికిలోకి వచ్చిన వాళ్ళందరూ ఓటర్లుగా మారడాన్ని బట్టి చూసినా గానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఏపీలోను, తెలంగాణలోను ఒక ల్యాండ్ మార్క్ కాబోతున్నాయి. ఎస్ఐఆర్ అంటూ జరిగితే గనక, ప్యూరిఫికేషన్ అంటూ జరిగితే గనక అది రాష్ట్రానికి మంచిది. పబ్లిసిటీలు చేసుకుని ఆఖరి నిమిషంలో వచ్చి ఓటేసి మేమేదో రాజకీయాలు తారుమారు చేసేస్తున్నాం అనే ఉత్త ప్రచారాలకి చెక్ పెట్టినట్టు అవుతుంది ఈ ఎస్ఐఆర్ తో ఒక రకంగా. అంతేనా? ఎస్ఐఆర్ అదేదో డిటర్జెంట్ యాడ్ లో చెప్పినట్టు మరక మంచిదే అన్నట్టు ఎస్ఐఆర్ మంచిదే అని అనుకోవాలా తెలుగు రాష్ట్రాలు రెండు? ఇప్పుడు ఎలా ఉంటుందంటారు ఎస్ఐఆర్ ఇంపాక్ట్ తెలుగు రాష్ట్రాల మీద? రాజకీయంగాను, ఆర్థికపరమైన విషయాల్లోనూ, ఇంకా మిగతా అన్ని సందర్భాల్లోనూ దేశంలో మిగతా అన్ని రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాలు విభిన్నం అని చెప్తూ ఉంటాం కదా. అదే మాట ఎస్ఐఆర్ తో కూడా మరోసారి రుజువు అవుతున్నట్టు అనిపిస్తా ఉంది నాకైతే. మనం పూర్తిగా డిఫరెంట్ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే. మరి ఎస్ఐఆర్ ఎఫెక్ట్ ఏ పార్టీ మీద ఎలా ఉంటుంది? మిగతా రాష్ట్రాలతో పోలిస్తే బీజేపీ అనుకూల పక్షంగా ఉన్న వాళ్ళకే దెబ్బ పడుతుందా తెలుగు రాష్ట్రాల్లో? మీరైతే ఏమంటారు? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చేయండి.